హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఆలు దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చూద్దాం పదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. చూద్దాం పదండి. ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని అట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆయిల్ వడిసేటట్టుగా తీయాలి జాలీలో. అలానే ఆలుగడ్డలు వేసి వేపాలి. కొంచెం ఉప్పు వేయాలి. కలుపుకోవాలి. మంచిగా కలపాలి. తర్వాత కారం వేయాలి. 2 చెంచాల కారం వేయాలి. మంచిగా కలుపుకోవాలి. కాసంత మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకోవాలి. తర్వాత కలపాలి. నేను ఇలా ఆలు దమ్ బిర్యానీ చేయబోతున్నా. వాటికి కావలసిన పదార్థాలు చూడండి. బండపువ్వు, ఆలు, పెరుగు, మసాలా, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా, బగారాకు, షాజీరా, జాపత్రి, యాలకులు 4 లవంగాలు, 4 దాచిన చెక్క, ఇది మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, ఉల్లిపాయలు ఇట్లా తరుక్కొని వేపుకోవాలి మంచిగా. ఫుడ్ కలరు, నిమ్మకాయ తయారు చేద్దాం. తయారు చేస్తా చూడండి. పెరుగు తీసుకొని పెరుగు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ధనియాల పౌడర్, తర్వాత గరం మసాలా, తర్వాత ఉల్లిపాయ, తర్వాత షాజీరా, జాపత్రి, మరాఠీ మొగ్గ, 4 పువ్వు, బగారాకు, 2 దాచిన చెక్క, బండ పువ్వు, 2 యాలకులు, పుదీనా, కొత్తిమీర, 2 మిర్చి. ఇది కలుపుకోవాలి బాగా. పసుపు వేయాలి. పసుపు, ఉప్పు తగినంత, కారం 2 చెంచాలు. కారం తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి. వేపుకొని పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. నిమ్మకాయలు లేవు అసలు. అరకప్పు వేసుకోవాలి కానీ నిమ్మకాయలు లేవు. నిమ్మకాయలు లేక ఒక్కటే ముక్క వెండుడు అవుతుంది.
టమాటా, అల్లం, తగినంత అల్లం, ఉల్లిపాయలు వేసి పెట్టుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనె వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేంపిన ఆయిల్ వేసుకోవాలి. అడుగంటకుండా ఉంటుంది. తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత సమానంగా నేర్పుకోవాలి. సమానంగా నేర్పి పెట్టుకోవాలి. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాము. ఈ బియ్యానికి ఎసరు పెడుతున్నా. బియ్యం 2 కప్పులు అయితే 4 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. సాజీర వేసుకోవాలి. కొంచెం బండ పువ్వు వేసుకోవాలి. స్టార్ ముగ్గు వేసుకోవాలి. వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, కొంచెం మెంతి, పుదీనా, 4 మిర్చి, 3 మిర్చీలు మధ్యలో కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు, తక్కువ అయితే మళ్ళీ టేస్ట్ చూసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంలో పెట్టుకోవాలి గ్యాసు. తర్వాత మూత వేసుకోవాలి. ఎసరు వచ్చేదాకా ఆగాలి. ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి. 2 గంటల ముందు బియ్యం నానబెట్టుకోవాలి. ఇట్లా నానాలి. ఇవి నానినే బియ్యం వంచుకున్న వచ్చిన ఎసరు వచ్చిందో చూపించాలి. ఎసరు కూడా వచ్చింది ఫుల్గా. ఎసట్లో బియ్యం వేస్తున్నా. బియ్యం వేసుడు అయిపోయిన తర్వాత నిదానంగా కలుపుకోవాలి. అన్నం ఎరగకుండా, బియ్యం ఎరగకుండా నిదానంగా ఇట్లా కలుపుకోవాలి. మూత వేసి పెట్టుకోవాలి. మూత వేయాలి. మూత వేసినాక అది మంచిగా అన్నం ఉడికిందా లేదా 2 సార్లు మూత తీసి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత 70% అన్నం ఉడికినాక తీయాలి. ఈ అన్నం ఉడికిందా లేదో చూసుకోవాలి. అన్నం 70% ఉడకాలి. ఇంకా ఉడకలే, ఇంకా కొంచెం ఉడకాలి అన్నము. ఇంకా ఉడకలే. కాసేపు ఆగితే ఉడికితే ఇట్లా అంటే కొంచెం చూస్తున్నా. అన్నము ఉడికిందా 70% ఉడికిందంటే తీయాలి. ఉడికింది అన్నం తీస్తున్నా. తీసి దీని మీద వేసుకోవాలి అన్నం. మళ్ళీ అన్నం తీసి ఈ బిర్యానీ మన ఆలుగడ్డ ఎట్లా వేసుకున్నాం వరుసగా వేసుకున్నాం కదా, దాని మీదనే వేయాలి. దీని మీద మళ్ళా మనం అప్పుడేం పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకోవాలి. తర్వాత పుదీనా దొరకలే ఈరోజు, నాకు కొంచెమే ఉంది, అట్లా లైట్గా వేస్తున్నా.
కొంచెం కొత్తిమీర, ఈ సమానంగా ఇట్లా నేర్పుకోవాలి. అన్నం అంతటా ఒక రకంగానే ఉండాలి. ఒక దిక్కు ఎక్కువ ఒక దిక్కు తక్కువ అట్లా ఉండొద్దు. అంతటా సమానంగా ఉన్నాక తర్వాత మళ్ళీ ఇంకా ఈ ఉన్న కాడికి ఇన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత ఇంత ఉన్న పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర, తర్వాత నిమ్మరసం. నిమ్మకాయలు ఇంక కొన్ని ఉంటే అయిపోతుండే, నిమ్మకాయలు లేవు, దొరకలేకపోయినా కొనుక్కొద్దామంటే లేవు, అయిపోయినాయి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంత నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. రుచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత జీడిపప్పు, బాదం నేను వేస్తున్నా. తర్వాత ఎసట్లా ఉంటాయి కదా వాటరు, ఆ వాటర్ కొన్ని తీసుకొని ఒక గ్లాసు తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది. ఇట్లా కడల పొంట వేసుకోవాలి. మధ్యలో కూడా కొన్ని వేసుకుందాం. ఓకే చాలు. తర్వాత ఫుడ్ కలరు ఇట్లా కడల పొంట ఆడింత వేసుకోవాలి. మంచిగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు బాగా బిర్యానీ గిన్నెలు లేవు నాకు, అందుకే నేను గంజులో చేస్తున్నా. దీనికి మూత వేయడం కోసం పిండి పెడుతున్నా. దీనికి మూత చుట్టూరుగా ఆవిరి వెళ్ళిపోకుండా ఉండడం కోసం పిండి గుర్తుంచుకోండి. ఇది ఆవిరి పోకుండా ఈ పిండి చుట్టూరుగా పెట్టుకొని మూత ఇట్లా టైట్గా పెట్టుకొని ఇట్లా ఒత్తి దీని మీద బరువు పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగిస్తున్నా. గ్యాస్ వెలిగించి బాగా ఆయిలా కూడా పెట్టుకోవద్దు. ఒక నిమిషం పాటు కొంచెం ఆయిల్ ఉంచాలి. తర్వాత నార్మల్గా పెట్టుకోవాలి. దీని మీద రోల్ పెడుతున్నా. ఓకే, కొంచెం వేడెక్కిన తర్వాత పెనం వేసుకోవాలి. దీని మీద కొంచెం ఉడికే ముందట పెనం చిన్న సిమ్లో పెట్టుకొని పెనం వేసుకోవాలి. మంచిగా అవుతుంది. 2 నిమిషాలు ఇట్లా ఉట్టిగా ఉంచుకున్నా. ఇప్పుడు ఇది తీసి పెనం వేస్తా. పెనం వేస్తే అడగంటకుండా ఉంటుంది, మంచిగా అవుతుంది. ఇట్లా పెనం పెట్టుకొని దీన్ని మామూలుగా పెట్టుకోవాలి. పూర్తిగా హైలో కాకుండా పూర్తిగా లోలో కాకుండా దీని మీద ఇది పెట్టేసుకోవాలి. ఒక 7 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 7-8 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఉంచుకుంటే బిర్యానీ రెడీ. స్టార్ట్ చేసిన 2 నిమిషాలు ఆగినాక మూత తీసి బిర్యానీ తిని చూస్తా. చాలా బాగుంటుంది.
మంచిగా పట్టేసుకుంది ఇది పిండి కదా. సూపర్ బిర్యానీ. నాకు పిండి తీస్తా. బిర్యానీ చేసిన తినడానికి చూస్తున్నా. టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఎట్లుందో చెప్తా. గుమగుమలాడిపోతుంది బిర్యానీ. కాలుతుంది. ఓకే రైట్. పుల్లలు అన్నం చూడండి ఎంత బాగుందో. మస్తు అయింది అన్నం చూడండి. మస్తు ఉన్నది అన్నం. పుల్లలు మస్తు ఉన్నది చూడండి. కలర్ఫుల్గా కాలుతుందండి. హైలైట్ ఉంది బిర్యానీ. ఇంట్లో తయారు చేసుకోండి, మంచిగా ఉంది. పిల్లలకి ఇష్టమని తింటారు.